తెలంగాణ వ్యాప్తంగా పెరిగిన ల్యాండ్ ప్రైజెస్ కావచ్చు, లేదంటే రిజిస్ట్రేషన్ ఛార్జెస్ కావచ్చు, ఇలాంటివన్నీ కూడా ఎక్కడ చెక్ చేసుకోవాలి అని ఆ విషయానికి వస్తే మాత్రం ఐజీఆర్ఎస్ అనే అఫీషియల్ వెబ్సైట్లో, ఆ పోర్టల్లో మీరు ఓపెన్ చేసి పెరిగిన ల్యాండ్ వాల్యూస్, రిజిస్ట్రేషన్ ఛార్జెస్ గురించి కంప్లీట్ డీటెయిల్స్ కూడా ఆ వెబ్సైట్లో మనం తెలుసుకోవచ్చు అనమాట. సో వెబ్సైట్కి వెళ్ళిన తర్వాత కూడా స్టెప్ బై స్టెప్ ఎలా చేయాలి అనేది నేను ఇప్పుడు మీకు చెప్తాను. నెంబర్ 1, ఐజీఆర్ఎస్ అనేది గవర్నమెంట్ అఫీషియల్ వెబ్సైట్ అనమాట. మీరు వెబ్సైట్లోకి వెళ్ళిన తర్వాత ఐజీఆర్ఎస్ తెలంగాణ అఫీషియల్ పోర్టల్ని ఓపెన్ చేయండి. సో గైస్, మీరు ఐజీఆర్ఎస్ ఓపెన్ చేశారు. తర్వాత హోమ్ పేజ్కి వెళ్ళిన తర్వాత అక్కడ మీకు మార్కెట్ వాల్యూ అని చెప్పేసి మీకు ఒక కాలం కనిపిస్తుంది, దాన్ని ఓపెన్ చేయండి. సో గైస్, మీరు ఐజీఆర్ఎస్ ఓపెన్ చేశారు కదా. ఓపెన్ చేసిన తర్వాత హోమ్ పేజ్లో ఆన్లైన్ సర్వీస్ అని చెప్పేసి మీకు ఒక ఆప్షన్ కనిపిస్తుందా? ఆన్లైన్ సర్వీస్ దాన్ని క్లిక్ చేస్తే మీరు అక్కడ ఉన్న మార్కెట్ వాల్యూ మీకు కనిపిస్తుంది. సో ఒక్కసారి మీరు దాన్ని చెక్ చేసుకోవచ్చు. సో గైస్, మీరు ఐజీఆర్ఎస్ ఓపెన్ చేశారు కదా. ఓపెన్ చేసిన తర్వాత హోమ్ పేజ్లో ఆన్లైన్ సర్వీస్ అనే ఆప్షన్ దాని కింద మార్కెట్ వాల్యూ అని కనిపిస్తుంది. ఒకసారి మీరు దాన్ని చూడండి. ఎలాంటి ల్యాండ్ని చెక్ చేయాలనుకుంటున్నారు అని చెప్పేసి అక్కడ ల్యాండ్ వాల్యూ లేదా అపార్ట్మెంట్ వాల్యూ అనే ఆప్షన్ మనకు కనిపిస్తుంది. దాన్ని కూడా మీరు చెక్ చేయొచ్చు. కనిపిస్తుందా? సో లొకేషన్ వివరాలు అంటున్నాను కాబట్టి మీరు విలేజ్ కావచ్చు, టౌన్ కావచ్చు, డిస్ట్రిక్ట్ కావచ్చు, ఎంటైర్ తెలంగాణలో ఈ వెబ్సైట్లో ఎక్కడెక్కడ ఉన్న అన్నీ కూడా మీరు ఆ ఆప్షన్ కింద మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ 5th స్టెప్. సో ఇవన్నీ కూడా ఎంటర్ చేసిన తర్వాత మీకు స్క్రీన్ మీద సబ్మిట్ బటన్ అనేది కనిపిస్తుంది కదా. అది కంప్లీట్ చేసిన తర్వాత మీకు స్క్వేర్ యార్డ్ లేదా స్క్వేర్ ఫీట్ ఇవన్నీ కూడా ఆప్షన్స్ కనిపిస్తాయి. మీకు కావాల్సిన ఆప్షన్ని మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. సో గైస్, చూస్తున్నారు కదా, తెలంగాణలో ల్యాండ్ ప్రైజెస్ పెరిగాయి అండ్ రిజిస్ట్రేషన్ ఛార్జెస్ కూడా పెరిగాయి. సో ఎక్కడ చూసుకోవాలి ఏంటి అన్నది క్లియర్గా మీకు తెలియకపోతే మాత్రం మన సోషల్ పోస్ట్ రియల్ ఎస్టేట్ ఛానల్లో అప్లోడ్ చేసిన ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. డెఫినెట్గా వాళ్ళు కన్ఫ్యూజ్ అవ్వకుండా వెబ్సైట్ ఓపెన్ చేసుకునే విధానాన్ని స్టెప్ బై స్టెప్ మనం ఈ వీడియోలో చెప్పడం జరిగింది. వాళ్ళకి డెఫినెట్గా హెల్ప్ఫుల్ అవుతుంది.